సో మార్కాపూర్ డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ దసరా ఫెస్టివల్ సందర్భంగా చాలామంది సెలవులు ఉంటాయి. అట్లాగే మన ఏరియాలో ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన ఫంక్షన్స్ కొంచెం మంచిగానే చేస్తుంటారు కాబట్టి సో సహజంగా ఈ రికార్డింగ్ డ్యాన్సులు ఇవన్నీ అశ్లీలంగా లేకుండా మామూలు పాట కచేరీలు పెట్టుకోవటం బాగుంటుంది. కానీ ఇట్లా అశ్లీలమైన నృత్యాలు ఎక్కడ పడితే అక్కడ వితౌట్ పర్మిషన్, మా దగ్గర ఏదో మైక్ పర్మిషన్ తీసుకుంటారు, స్టేజ్ పర్మిషన్ తీసుకొని దాని మీద ఒక అశ్లీల నృత్యాలు చేసినప్పుడు ఒక సమాజంలో ఒక ఎంబరాజ్మెంట్ అంటే వస్తుంది. చాలామంది ప్రజలు దాన్ని హర్షించరు. చట్టపరంగా కూడా అది నేరం అవుతుంది. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ అని ఒకటి దాని చట్టం ఉంటుంది. సో ఆ విధమైన చర్యలు ఎవరన్నా తీసుకుంటే మాత్రం మీరు ఎవరన్నా వేయించినా కానీ దానికి సంబంధించిన ఆ కమిటీ కానీ లేదా దాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కానీ దాన్ని మాట్లాడిన వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ పేకాటలు ఎక్కడో ఆర్గనైజ్ చేసుకుంటా పోలీస్కి ఏదో ఒక తెలియకుండా ఉన్న పోలీస్కి ఒక మనిషిని పెట్టుకొని పోలీసు రైడ్ చేస్తే పోలీసులు వచ్చేదానికి సమాచారం పెట్టేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ చుట్టుపక్కల చాలా రిమోట్ ఏరియాలో కానీ కొంచెం బార్డర్ ఏరియాలో అంటే పోలీస్ స్టేషన్కి అవతల కన్ఫ్యూజన్ బార్డర్ ఏరియాలో పెట్టుకునే వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాను. తప్పనిసరిగా అట్లాంటి ఎవరు వ్యవస్థలకు పాల్పడ్డారో కానీ తెలిస్తే మాత్రం ఆ విధంగా పోలీసులతో దోబూచులాడి ఆ విధంగా ఈ గ్యాంబ్లింగ్ని ప్రోత్సహించి ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఆల్రెడీ గ్యాంబ్లింగ్ వచ్చి ఆన్లైన్లో చాలామంది నాకు తెలిసిన వ్యక్తులు కూడా పోగొట్టుకొని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటాయి. నేను అందరికి కూడా ఒక విన్నపం కూడా చేసుకుంటాను. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది సాఫ్ట్వేర్కి సంబంధించి మీకు ఎప్పుడు డబ్బులు రావాలి. ఆ ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో కూడా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవటం, అట్లాగే ఈ సైబర్ క్రైమ్ కూడా ఒకసారి అలర్ట్గా ఉండాలి. ఈ క్లిక్ ఇవ్వటం కానీ ఎవరైనా థ్రెట్ చేసినా లేకపోతే ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా లేకపోతే ఈ డీప్ ఫేక్ వీడియోలు చేసినా వాళ్ళని కూడా మీరు అధైర్యపడకుండా అట్లాంటి విషయాలు ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా పోలీస్ హెల్ప్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా పోలీస్ సహాయం చేస్తాం. దానికి సంబంధించిన సైబర్ సెల్ మనకి ఒంగోలులో ఉంది. వాళ్ళ హెల్ప్ తోటే అలాంటి భయాలు కూడా లేకుండా ఆ విధంగా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి చాలామంది డీప్ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. నిజంగా ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా కానీ ఇట్లా కెమెరా పెట్టో లేకపోతే ఒక సడన్గా ఒక ఫోన్ వీడియో మనకు తెలియని వీడియో ఆన్ చేయగానే ఒక ఉమెన్ నేకెడ్గా కనపడటం, దాన్ని కొంతమంది పిల్లకాయలు లేకపోతే చదువుకున్న ఒక క్యూరియస్గా చూడడం, ఆ వీడియో కాల్లో మన ఫేస్ కూడా ఉంటుంది కాబట్టి